తెలంగాణలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి అన్నారు. ఏపీ పోలీసులు తెలంగాణ జర్నలిస్టులను లాక్కొని పోతే ప్రభుత్వం ఏం చేస్తుందని కార్తిక్ రెడ్డి ప్రశ్నించారు. జర్నలిస్ట్ వెంకటరామరెడ్డి భార్య విజయలక్ష్మిని ఆయన పరామర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో తెలంగాణ ప్రజలను నిర్భరంగా ఉంటుంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆందోళన నెలకొందని కార్తిక్ రెడ్డి అన్నారు. వెంకటరామరెడ్డిని చిత్రహింసలకు గురిచేసి ఎన్కౌంటర్ చేస్తే దిక్కెవరని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒకసారి చూస్తుంటే చాలా బాధేస్తున్నది. ఆందోళనకరమైన ఒక పరిస్థితులు నెలకొన్నాయేమో అనే ఒక భావన వస్తుంది, కోపం కూడా వస్తున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారు దక్కు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని కూడా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణ ప్రజల్లో ఒక ధైర్యం కూడా కేసీఆర్ గారు నింపిండ్రు. మా జోలికి ఎవరు వస్తారులే, మేము ఈరోజు మా రాష్ట్రంలో మేము ఉన్నాం, మా కవచంలో మేము జీవిస్తున్నామనే ఒక నమ్మకం ఆ రోజు తెలంగాణ ప్రజల్లో గట్టిగా ఉండే. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానో కేసీఆర్ గారు మా నాయకుడుగానో చెప్తలేను, వాస్తవాలు ఇవి కదా అని మీకు గుర్తు చేస్తున్నాను.